ఒక జంతువు ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జంతువు మనకు ఏ విధంగా నేర్పిస్తుంది? ఒక జంతువు ఏ విధంగా మనకు నేర్పిస్తుంది పాఠాలు మరి మనం చూసినట్లయితే చదవండి. 42వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ నుంచి 42వ కీర్తన మొదటి చరణం చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొలుచున్నది. దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. చాలు, ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుడ, పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది నిమిషాలు నీవే నాతో మాతో మాట్లాడి ప్రభు బలపరిచి ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి దుప్పి మీరు ఎంతమంది చూసారు చెప్పండి? దుప్పిని చూసిన వారు ఎవరు చూడలేదా? ఎవరు చూడకపోయినట్లయితే ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు జూ పార్క్ వెళ్ళండి. అక్కడ అన్ని రకాల జంతువులు మీరు చూడవచ్చు. జూ పార్క్ వెళ్తే జూ పార్కులు అన్ని రకాల జంతువులు మనకు కనిపిస్తాయి. మరి దుప్పలు అయితే జింకలు అవి రెండు ఒకే రీతిగా ఉంటాయి. అవి చక్కగా మనకు మేస్తూ కనిపిస్తూనే ఉంటాయి. అక్కడ ఇంకా ఒక ట్రైన్ ఉంది, దానిలోనే ఒక చిన్న ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కితే అంత జూ పార్క్ అంత కూడా తిప్పుకొని తీసుకొస్తారు. జూ పార్క్ అంత కూడా తిప్పుకొని తీసుకొస్తారు. ఆ ట్రైన్లో ఎంత ఉంటేనే అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. పులులు, సింహాలు, అలానే దుప్పులు, అన్ని రకాల జంతువులు ఉంటాయి. కనుక ఎందుకు ఈ మాట చూస్తుంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఎందుకు నీటి వాగుల కొరకే దుప్పి ఆశపడుతుంది అని మనం చూసినట్లయితే, నీటి వాగుల దగ్గర ఏముంటాయి? నీటి వాగుల దగ్గర ఏమేమి ఉంటాయి అని మనం పరిశీలన చేసినట్లయితే, నీటి వాగుల దగ్గర మంచి నీరు జింకలు మంచి నీరు ప్రవహించే నీళ్ళు తాగుతాయి, మంచి నీరు తాగుతాయి. కనుక నీటి వాగుల దగ్గరికి వెళ్తాయి. అక్కడ మంచి పచ్చిక గల మేత ఉంటుంది. అక్కడ మంచి పచ్చిక గల మేత ఉంటుంది. మూడవదిగా అక్కడ చెట్లు ఉంటాయి. చెట్లు దగ్గర నీడ ఉంటుంది, పడుకోవడానికి నీడ కూడా ఉంటుంది. అలాగూ మనం కూడా గ్రహించవలసింది, దుప్పి వాటిని ఎందుకు ఆశిస్తుందో ముందుగా చెప్పాను. ఇప్పుడు మనం దాన్ని ధ్యానం చేద్దాం. మంచి నీరు, దేవుని వాక్యము నీటిని చూపిస్తుంది, జన సమూహాలను చూపిస్తుంది, జన సమూహాన్ని చూపిస్తుంది, మంచి నీటిని కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, నీళ్లు త్రాగకపోతే ఎంతకాలం జీవిస్తాం చెప్పాలి? నీళ్లు త్రాగకపోతే ఎంతకాలం జీవిస్తాం? కొన్ని గంటలు లేకపోతే ఒక 2 రోజులు 3 రోజులు జీవించవచ్చు. ఒక నీళ్ళు లేకపోతే, లేక అన్నం లేకపోతే ఎంతకాలం
ఒక చెప్తున్నా ఉపవాసం ఉండే వాళ్ళు 50 రోజులు ఉంటున్నారు చెప్పి అంటున్నారు. మరి ఎలా చేస్తారో నాకైతే తెలియదు. కానీ యేసు ప్రభు కూడా 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన దేవుడి కుమారుడు కనుక ఉన్నాడు కనుక మనమైతే ఉండలేము, చనిపోతాం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నట్టే, దుప్పి లేకపోతే గాలి మర్చిపోయే గాలి లేకపోతే ఎన్నాళ్ళు జీవిస్తాం చెప్పండి? గాలి లేకపోతే ఎంతకాలం జీవిస్తాం? 10 నిమిషాలు కూడా చెప్తున్నా. ఒకవేళ దమ్ము బట్టి 10 నిమిషాలు ఉండొచ్చేమో, కానీ బ్రతలేము. దేవుని కృప, దేవుని ప్రేమ మన పట్ల ఎంత అపరిమితంగా ఉందంటే ఆయన తెలియజేస్తున్నాడు. ఇది దుప్పి ద్వారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడైన దావీదు రాస్తూ ఉన్నాడు. ఎలాగో మన హృదయము సృష్టించాలి దేవుని కొరకు. ఇక్కడ చెబుతున్న దేవుని యొక్క వాక్యము, జీవము గల దేవుని కొరకు. ఎవరికైనా జీవము గల దేవుడు, అలాగే జీవ జలనది, జీవ జలనది, జీవము గల దేవుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఆ జీవం గల దేవుడే దుప్పిని నీటి వాగుల దగ్గరకు నడిపిస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధి అంటే త్వరపడి రావాలి. ఇప్పుడు దానికి దాహం వేస్తే ఏం చేస్తుంది చెప్పాలి? మెల్లగా వెళ్తుందా లేదా పరిగేస్తుందా? దానికి దాహమైనప్పుడు ఎక్కడ దొరుకుతుందా నీరని చెప్పి దాహం తీర్చుకోవడానికి పరిగెత్తుతుంది. మనము కూడా దేవుని సన్నిధిలోని మనకు నిజమైన దాహము తీరుతుంది. దేవుని సన్నిధిలో దాహం ఉంటుంది, దాహం తీరుతుంది. మంచి వాక్యము, జీవాహారము, నీటి వాకు, దేవుని సన్నిధి మనకి ఆకలి దప్పిక తీర్చేది. దేవుని సన్నిధి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచకూడదు. నాకు అర్థం కాని స్థితి ఏమిటంటే, చాలా బాధాకరమైన స్థితి. కొన్నిసార్లు మంచి ప్రార్థనా పనులనుకునే వాళ్ళే దేవుని సన్నిధికి నిత్యము వచ్చే వాళ్ళే ఆలస్యము, నిర్లక్ష్యము. చెప్తున్నా, మనకు దాహం తీరాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకని పాటలు రాసే కదా, ఏదేది ఎండిన భూమైన నీ హృదయములో తన ప్రేమ చల్లు, ఆయన ప్రేమ చల్లును కురిపిస్తాడు నీ హృదయంలోకి. కురిపించినప్పుడు సెలయేలుగా ప్రవహిస్తాయి నీ హృదయంలో. దేవుని సన్నిధికి వస్తాయి, దేవుని యొక్క వాక్యము ప్రవహిస్తుంది నీ హృదయంలో. అందుకనే మనసు చేస్తున్నా, దేవుని సన్నిధిలో దాహం తీరాలంటే పరిగెత్తుకుని రావాలి. ఏం మాట్లాడుతాడు సేవకుడు నాతోటి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని చెప్పి ఆశ, తృష్ణ ప్రతి హృదయంలో ఉండాలి. చెప్తున్నా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పెడుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలని
తృష్ణ నీ హృదయంలో ఉండాలి. ఆశ కలిగి జీవిస్తే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి జీవిస్తే తృప్తిపరుస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, నమ్మకస్తుడు. నీ హృదయ యథార్థతను బట్టి నీకు సహాయం చేస్తాడు. నువ్వు దుప్పైతే నీటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకు దాహం తీరే వరకు చక్కగా నీరు త్రాగుతుంది. అలాగని ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి నీ దప్పిక తీర్చుకోవాలి తప్ప నీ జీవితంలో లోకానుసారంగా ఉంటే అక్కడ నీకు దాహం తీరదు. చాలా మంది రకరకాలుగా దాహం తీర్చుకొని ఏ దేహం దాహం అది లోకానుసారమైన దాహము. టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, అలాగే అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి శాంతిని సమాధానాన్ని సాగుకుంటారు. తృప్తికరమైన జీవితం నీకు కావాలంటే దుప్పి వలె గంతులు వేస్తూ నీటి వాగులైన జీవజలమైన దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చులుకోవాలి, త్రాగాలి. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన జీవితం మనకు చాలా ప్రాముఖ్యము. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. ఇది జీవ జలము. యేసయ్య చెప్పాడు కదా, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచును వాని కడుపుల నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. 7వ అధ్యాయం మత్తయి సువార్త. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయంలో మన దాహము తీర్చేది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అదే మంచి నీటి వాగు. దుప్పి నీటి వాగు దగ్గరికి ఆశతో ఎలాగ వెళ్తుందో నీవు కూడా దేవుని సన్నిధికి అలాగ రావాలి. దేవుని భయం భక్తి కలిగి రావాలి. దుప్పి కూడా ఏం చేస్తుంది తెలుసా? వెళ్ళేటప్పుడు అది భయపడుతున్న సార్లు వెళ్తుంది తెలుసా? ఎందుకంటే సింహాలకి ఏమో, పులులకి ఏమో, ఏమన్నా ఎలుగుంటుంటేమో, అవి తింటేమో, పట్టుకుంటేమో చెప్పి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తుంది. అలాగే అది లోకానుసారమైన శరీర భయము. ఆత్మీయ భయం ఏంటంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పని చూస్తున్నాడు, ప్రతి మాట వింటున్నాడు అని చెప్పి దేవుడంటే భయం భక్తి నడవాలి. అలాగే వచ్చిన వ్యక్తుల్ని దేవుడు తీరుస్తాడు, వారి దాహాన్ని తీరుస్తాడు. వారి దాహాన్ని దేవుడు తీరుస్తాడు. కనుక మనము దుప్పి వలె ఆశ కలిగి నీటి వాగుల దగ్గరికి ఎలా వెళ్తుందో మనము కూడా దేవుని సన్నిధికి అలాగూ తృష్ణకొని రావాలి. ఎలా రావాలి? తృష్ణకొని రావాలి. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తానని చెప్పి ఇది జీవజలం ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? దేవుని సింహాసనం నుంచి ప్రవహిస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం దగ్గర జీవజలనది దేవుని యొక్క వాక్యము. కనుక నీ దాహం తీర్చుకోవాలంటే జీవజలనది దగ్గరకు రావాలి. అలాగే వచ్చినప్పుడు మనకు చక్కని మంచి శ్రేష్టమైన నీరు దొరుకుతుంది.
ఇప్పుడు చదువు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై ఎన్నుకమ్మా జీవ సింహాసనం నుంచి జీవ జల నది ప్రవహిస్తుంది. ఆ నది చుట్టూ అంచు ప్రక్కల ఏమిటి అంట జీవ జల ఫల వృక్షాలు ఉంటాయి. మరియు స్ఫటికము వలె వెలువడి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఎదురు నుంచి ప్రవహించుట నేను చూస్తాను. ఇది జీవ జల నది కనుక ఈ జీవ జల నది మన హృదయంలో ప్రవహించాలంటే మనం త్రాగాలి దాన్ని. ఇప్పుడు మనం దాహం కలిగి నీరు తాగుతున్నాం, కానీ అది ఒళ్ళంతా ఎలా చేస్తుందో మనకు తెలీదు. ఒళ్ళంతకు చేరుతుంది నీరు తెలియకుండానే. అలాగనే జీవ జల నదిన దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో అడుగడుగున ప్రవహించాలి. అడుగడుగునా ప్రవహించాలి. నీ శరీరం అంతా కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి. అలాగే దేవుని యొక్క వాక్యము జీవాహారము. వ్యవహారము చదవండి. యోహాను రాసిన సువార్త 6:51 త్వరగా. యోహాను రాసిన సువార్త 6:51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. వాడు ఎల్లప్పుడూ జీవించు చాలు. దేవుని యొక్క వాక్యము జీవాహారము. యేసయ్యే జీవాహారము.